నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాం కమలా నెహ్రూ బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన 1991 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు అపూర్వ కలయిక, అలనాటి జ్ఞాపకాలను మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థినులు. బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వం. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి. తాళ్లరేవు మండలానికి సంబంధించి 16 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 7,07,335 రూపాయల చెక్కులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసినట్లు తెలిపిన ధూళిపూడి వెంకటరమణ. యానాం వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహుమతులను అందజేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్ పోటీలు ఆయన తిలకించి విజేతలను అభినందించారు. ఇటువంటి పోటీలు తరచుగా నిర్వహించాలని, చిన్నారులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. మొత్తం 3 విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించినట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. చిన్నారులు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. రాబోయే సంక్రాంతి పండుగకు కూడా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మల్లాడి కృష్ణారావు తెలిపారు. Group B runners goes to Srinu and Ramakrishna. Please welcome runners. Srinu and Ramakrishna. Winners goes to Murli and Ashok. Murli and Ashok. Group B winners. Group B winners Murli and Ashok. Group B runners Chinni and his partner Pavan. DT gar and MRO gar. Ambajipet MRO చేస్తారు. And winners goes to Yesraj and his partner Chakravarti. మరి గవర్నమెంట్ లో మరి అభివృద్ధి మీద పిల్లలు కూడా అట్లా జరిగింది. విన్నర్ హారిక. బాయ్స్ అండర్ 9 విన్నర్స్. సెకండ్ ప్లేస్ రామసారం బోర్డు ఇచ్చాడు. 1906 నుంచి 36కి వాటర్ పెంచేలా చేశాడు. డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడు. అసలు చేసుకోండి. ఈ ఊరికి ఎవరన్నా ఉపయోగపడ్డారు ఆంధ్ర వాళ్ళు అంటే ఫస్ట్ పర్సన్ వైఎస్ఆర్, సెకండ్ అయితే జిఎంసీ బాలు. ప్రయాణంలో రాజశేఖర్ గారి దగ్గర పెట్టవచ్చు కదా. అతను రోల్ లేదు. జ్ఞానం ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు. జ్ఞానానికి రోల్ లేదు. ఎన్టీ రామారావు గారు జాతీయలో ఆ పుస్తకం రిలీజ్, అలాగే ఒక ఏడీ రిలీజ్, అలాగే అక్కడ అతనికి ఎందుకు విగ్రహం పెట్టాలి అంటే ఒక స్నేహితుడు కూడా ఒక గుడి పెడతాడన్నది చూపించారు. ఇవాళ వైఎస్ఆర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? వైఎస్ఆర్ ఏమొచ్చి మనం చేస్తాడా? మీరందరూ కూడా గమనించాలి. ఆయన ఇంట్రెస్ట్ కొద్ది తన ఓన్ మేమైతే వేళ మ్యాచ్ వేయడం జరిగింది. మనందరూ కూడా ఎంజాయ్ చేసి ప్రతిరోజు క్రికెట్లో ఆడుకుంటున్నాం. తనకి ఇక్కడ ఏమీ లేదే, ఇది మనది స్టేడియం అని చెప్పేసి ఫస్ట్ వ్యక్తిగా భావించారంటే మల్లాడి కృష్ణారావు అని చెప్పాలి. స్టేడియం కట్టినప్పుడు ఎంతవరకు వచ్చింది, ఎలా కట్టారు, అది అబ్జర్వేషన్. పాండిచేరి నుంచి కారులో వచ్చిన రోజుల్లో కూడా స్ట్రైన్ అయిపోతాం. డైరెక్ట్గా స్టేడియంకి రావడం, స్టేడియం ఎంతవరకు అయింది కానీ ఇల్లు కట్టినప్పుడు కూడా అలా చూసుకొని ఉండడు ఆయన. ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనకు కూడా అదే విధమైన ఇంట్రెస్ట్తో కాపాడుకోవాలి. ఇటు మ్యాట్లు కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. 7,50,000 అయింది 4-3 మ్యాట్లు కూడా తక్కువగానే అవ్వలేదు వేళ. కానీ ఓన్ మనీతో వేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి, క్రీడల్లో ఉండాలి, క్రీడలు ఆడుకోవాలి, కాళ్ళకి భద్రంగా ఉండాలంటే ఇటువంటి మేట్లు కావాలని ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. నన్ను ఈవేళ మనకి ఏదైనా కృతజ్ఞత ఉండాలి.
ఏదైనా మనం ఒకరు చేశారంటే ఆ కృతజ్ఞత మీరు అందరూ కూడా చూపించాలని చెప్పేసి రాబోయే కాలంలో ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఇటువంటి టోర్నమెంట్ చేయాలి. మరి నెక్స్ట్ ఎవరు చేస్తారో ఏంటో కానీ సెకండ్ తర్వాత థర్డ్ అనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తున్నారు. దీన్ని వ్యయ ప్రయాసాలు కాకుండా మీరు లైట్గా తీసుకుని చేస్తూ టోర్నమెంట్ చేయాలని చెప్పేసి నాకు మీ అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్రపాలిత యానాం కమలా నెహ్రూ బాలికల పాఠశాలలో 1991 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థినులు అపూర్వ కలయిక కార్యక్రమాన్ని ఆ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత కలిసిన వీరంతా అలనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న ఉద్యోగాలు, స్థిరపడిన విధానాన్ని, కుటుంబ పిల్లల విషయాలను ఒకరికొకరు పంచుకున్నారు. తమ ఉన్నతికి కారణమైన గురువులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ ఆనందభరితమైన క్షణాలు మా జీవితాల్లో మరికొంతకాలం పదిలంగా ఉంటాయని వీరంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బేబీ కమల, శ్రీమతి సిహెచ్ దయామణి, శ్రీమతి అద్దంకి వాణి, అనల భద్రారావు, శ్రీమతి పి సుబ్బలక్ష్మి, శ్రీమతి ఎం లోకమాంబ, శ్రీమతి సత్య, శ్రీమతి ఉమా తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అన్ని కలిసి వచ్చేలాగా అది అంటే మీరు మేడం గారు తినిపించండి, హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఆనందంగా ఉంది సార్. మేడం సార్ పెట్టండి మేడం. ఇప్పుడు వాళ్ళంతా ఇదిగా ఉన్నాం. ఇద్దరికి కలిసి ఒక కప్పం కాదు, ఇద్దరికి కలిపే కప్పుతాం మేడం. 35 ఏళ్ళు సార్. కట్టుకోండి, అందరూ చేతికి మేడం గారు చక్కగా దీని మీద ఫ్రూట్స్ పెట్టమ్మా. మేడం ఇలా పట్టుకున్నామ్మా అందరూ. బాగా వస్తుందండి. సుందరి టీచర్ అంటే అందరికీ కూడా హడలు క్లాస్కి వచ్చేసరికి, కానీ నా విషయంలో సుందరి టీచర్ గ్రామర్ ఆవిడ చెప్పినట్టుగా రాకపోయినా సొంతంగా రాస్తే మార్క్స్ ఇచ్చేవారు. ఫ్రెండ్స్ ఏమో ఏంటండి మీరు చెప్పింది రాయలేదు మార్క్స్ ఇచ్చారంటే, నేను చెప్పింది రాయకపోయినా అమ్మాయి చక్కగా ఆలోచించి రాసింది అందుకే మార్క్స్ ఇస్తాను. చిన్న వయసులో వాణి వేసుకొస్తున్నందుకు కూడా నేను చూసి చాలా సంతోషించేవారు ఆవిడ. ఆ ఆనందం ఇప్పటికీ నాకు మా పిల్లలకు కూడా చెప్తున్నాను. మేడంకి ముందుగా నమస్కారం. మేడం వచ్చారంటే మాకు భయం, నాకైతే ఎస్పెషల్లీ ఎవరిని రోడ్డు దగ్గరికి పిలుస్తారు, ఈ రోజు ఎవరిని పిలుస్తారో అని చెప్పి భయపడుతూ ఉంటాను నేనైతే. కానీ నీలగిరి కొండల పాఠం అయితే నాకు ఇప్పుడు వరకు కూడా చాలా బాగుంటుంది. అంత చక్కగా మనసులోని నిలిచిపోయేటట్టు ఏది చెప్పినా సరే అంత చక్కగా చెప్పేవారు. నేను 8th, 9th, 10th మాత్రమే ఇక్కడ చదివాను మేడం. మీరంటే భయం, భక్తి రెండు. చాలా ఫస్ట్ భయం, మేడం వస్తున్నారంటే పారిపోయేదాన్ని. చాలా మా అందరికీ కూడా మంచిగా అందరికీ నేర్పించి మీ వల్లనే మేము ఈ స్థాయికి ఎదిగామని చెప్పుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది మేడం. చాలా మీకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. జరుపుతున్నారు అంటే సుమారు ఇంచుమించు వీళ్ళందరికీ కూడా 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి.
వచ్చాయి, ఆల్రెడీ వస్తాయి. ఎందుకంటే అప్పుడు 15 ఏళ్ళు అయితే ఇప్పుడు 30 ఏళ్ళు కలుపుకుంటే ఇంచుమించు 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళు వాళ్ళు కూడా ఈ రోజుని చాలా ఉత్సాహంగా చిన్నపిల్లల నిజంగానే మా విద్యార్థులే ఇంకా వీళ్ళు అనేటట్టుగానే ఉన్నారు తప్పించి వీళ్ళు ఏదో అమ్మమ్మలైపోయారు, నానమ్మలైపోయారు అంటే అదే అమ్మలైపోయారు అంటే మాకే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 30 ఏళ్ళు ఇంత గమనైపోయా, ఎవడు వీళ్ళ పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా, ఎవడు వీళ్ళు మనల్ని ఎత్తేసుకుంటున్నారా, చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందన్నమాట ఆ విషయం. టీచర్స్ని అందరినీ కూడా ఒక్కొక్కలాగా విశ్లేషణ చేసి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పిల్లలు మమ్మల్ని అంత బాగా అర్థం చేసుకున్నారా, ఈ పిల్లలు మమ్మల్ని మేము ఇంత బాగా వీళ్ళని అభివృద్ధికి తీసుకొచ్చామా, ఇది నిజమేనా అని కళ అనిపిస్తుంది అనమాట మాకు. టీచర్ గారు గాజు వేసుకొచ్చేవారు. ఆవిడ మందార పువ్వు నేను చూసేదాన్ని, నా గాజులు చేసి ఆవిడ పట్టుకుంది. టీచర్ గారు పగడాలతో మెడలోని నెక్లెస్ పెట్టుకునేవారు, నాకు బాగా తెలుసు. విజయలక్ష్మి టీచర్ గారు బంగారం పువ్వు పెట్టుకొచ్చేవారు, అది నా తల్లో కూడా పెట్టారు ఒకసారి. నేను అది చూసిన మీద ఆకాశం డ్యాన్స్ చేసినట్టు టీచర్ గారు ఇంకా ఆనందం పట్టలేక బంగారం నా తల్లో పెట్టేశారు ఆ రోజు. మా ప్రసన్న టీచర్ గారు చాలా మృదువుగా మెల్లగా నాకైతే హై స్కూల్లోకి రావడం, కొత్త యూనిఫామ్ వేసుకోవడం, కొత్త ఇక్కడ టీచర్ గారు క్లాసులో 6th క్లాస్ పిల్లలతో చక్కగా వాళ్ళని భయపడకుండా మెల్లగా, అది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతుంది. భయపడుతూ వచ్చినట్టు మళ్ళీ ఒకళ్ళు చేర తీశారనుకో ఆటోమేటిక్గా అది ఆ ఆనందమే వేరు. అలా మమ్మల్ని తీర్చిదిద్దారు. మా విద్యార్థులందరికీ ఆశీస్సులు. మేము పెద్దవాళ్ళం అయిపోయి ఇప్పుడు మేము ఇచ్చే సందేశాలు ఏమున్నాయి, మేము ఇచ్చే సందేశాలు ఏమో మీరే చక్కగా మళ్ళీ నిజంగా అపూర్వ కలయిక. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీరు చక్కగా అందరూ కలిసి మంచి ఫ్రెండ్స్ లాగా మమ్మల్ని పిలిచారు. మీరు కూడా మళ్ళీ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ మా ఆశీస్సులు. పాఠాలు చెప్పేటప్పుడు ఒక టీచర్ అందరికీ నచ్చాలి అని ఏమీ లేదు. కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, కొంతమంది కష్టం కలగవచ్చు. కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రం ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్తారు. ఇది దగ్గర పెట్టుకోండి మేడం, ఇది పట్టుకుంటాను, అది దగ్గర పెట్టుకోండి, ఇది దగ్గర. అంతే. సోషల్ అంటే మనకి పరిసరాలు, మరి ప్రపంచం, భారతదేశం, మన చరిత్ర అంతా కూడా హిస్టరీ రిపీట్స్ అగైన్ అని, చరిత్ర మళ్ళీ మనకి పునరావృతం అవుతూ ఉంటుంది. అంచేత ఈ ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా మొక్కలు నాటండి, పువ్వులు పెంచండి, హ్యాపీగా ఉండండి. మీ అందరికీ మా ఆశీస్సులు. జ్ఞానాన్ని పంచే ఆలయంగా లైబ్రరీని మాకు పరిచయం చేసిన మా ప్రియమైన టీచర్ లోకమాంబ మ్యామ్ గారు నిశ్శబ్దంలోనూ ఆలోచనలు పుట్టేలా చేసి ఒక పుస్తకం మన జీవితాన్ని మార్చగలదని మాకు అనుభవంతో నేర్పిన గురువు మీరు. చదవడంపై ప్రేమను, అన్వేషించే తత్వాన్ని, స్వయం కృషితో ఎదగాలనే అలవాటును మా మనసుల్లో నాటిన మీ మార్గదర్శకం ఈరోజు మాకు వెలుగుదారి చూపుతోంది. పుస్తకాల మధ్య మమ్మల్ని మేమే కనుగొనేలా చేసిన మీ సేవకు, ఓర్పుకు, అంకిత భావానికి మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, గౌరవపూర్వక నమస్కారాలు. మనలో ఎంతమందికి నాకు తెలిసి మనందరికి కూడా పుస్తకాలు చాలా ఇష్టం. నేనైతే బుక్ వామ్నే, ఎప్పుడు ఏ పుస్తకం చదువుతుందో ఫస్ట్ క్లాస్ దగ్గర చదివాను చూసాను. ప్రిన్సిపల్ పట్టుకుని కూడా పుస్తకం చదువుతుంటేనే, నావల్స్ అన్నా ఏమన్నా. నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ అందరికీ కూడా ఇందాక రోజా చెప్పినట్టుగానే నేను కూడా ఈ స్కూల్ విద్యార్థిని, నాగేశ్వరి చెప్పినట్టుగా నేను కూడా ఈ స్కూల్ విద్యార్థిని. నేను ఒక్క 7th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివాను, మిగిలిందంతా వైజాగ్లో చదివాను. ఆ 7th క్లాస్లోనే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. అదే టైంలో దంగేటి మాస్టర్ అనే ఆయన ఉండేవారు. ఆయనేమో బాయ్స్ స్కూల్కి వెళ్ళిపోయి ఆర్వికేఎస్ మాస్టర్ కొత్తగా వచ్చారు. అప్పుడు నన్నెందుకు ఆడపిల్లల బడిలో పడేశారు అని అనుకునేవారట ఆర్వికేఎస్ మాస్టరు. కానీ
లెక్కలు చెప్పినప్పుడు నేను బాగానే చదివేదాన్ని. నాకు తెలిసి అప్పుడు యూనిట్ టెస్ట్ 30 మార్కులకు ఉండేది. మరి ఎందుకు ఉండేదో నాకు తెలీదు. యూనిట్ టెస్ట్ 30 మార్కులకు ఉండేదన్నమాట. ఫస్ట్ వచ్చి యూనిట్ టెస్ట్ పెట్టినప్పుడు ఎవరికో నేను కొంచెం అల్లరి చేసేదాన్ని. యూనిట్ టెస్ట్ పేపర్లు ఇస్తున్నప్పుడు ఆ మాస్టర్ అలా తిరుగుతూ పేపర్లు ఇస్తుంటే కింద నుంచి చూసి ఎవరికో 30 వచ్చాయని చెప్పేసి బాబోయ్ అన్నాను ఒకసారి. మాస్టర్ వచ్చి ఆ పేపర్లతోటి నెత్తి మీద కొట్టేసి ఆ పేపర్ నాదేనని నా చేతికి ఇచ్చారు. కానీ నేను 2వ క్లాస్లోనే ఇక్కడి నుంచి చదువుకుంటానని పేచి పెట్టడం వల్ల మా మేనమామ నన్ను తీసుకెళ్ళిపోయి వైజాగ్లో చదివించారు. ఆ కారణంగా నేను యానాంలో చదువుకోలేదు. కానీ కొన్ని కారణాల వల్ల 7th క్లాస్ మాత్రం ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడే నేను NTSC ఎగ్జామ్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోయి నా చదువు ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం కొద్దీ కొంతమంది పెద్దల ఆశీర్వాదం వల్ల ఇదే స్కూల్లో ఉద్యోగం చేశాను. నేను వచ్చినప్పుడు కమలా మేడం చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అంతకుముందు ఆవిడ దీని గురించి తెలుసు కాబట్టి ఏ క్లాస్కి అయినా సరే ఎవరు టీచర్ రాకపోయినా ఆ సబ్జెక్ట్ నా చేతికిచ్చి పంపించేసేవారు. అది ఈవెన్ 9th క్లాస్ అవనివ్వండి, ఏ క్లాస్ అవనివ్వండి, నువ్వు హ్యాండిల్ చేసేయగలవు, వెళ్ళిపో అనేవారు. మేడం నేను సైన్స్ కాదు కదండి, నాకు రాదు అంటే, నువ్వు ఊరికే చెప్తావా, బోర్డు అని పుస్తకాలు చదివేసి మరీ చెప్పేస్తావులే అనేవారు. కానీ అప్పుడు నిజంగా చెప్పినట్టుగా కమలమ్మ గారి డిసిప్లినే మా అందరికీ వచ్చింది. మేము కూడా ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా కొంచెం పిల్లలు ఎవరైనా కంప్లైంట్ చేసి పేరెంట్ వస్తే మేడం వాళ్ళతో చెప్పేసి మా పిల్లలు ఎప్పుడు కూడా అలా చేయరండి అని చెప్పి వాళ్ళని పంపించేసి తర్వాత మమ్మల్ని పిలిచి నువ్వెందుకమ్మా అంత గట్టిగా మాట్లాడతావు, నీకేం వస్తుంది చెప్పు అని చెప్పేసి మళ్ళీ నన్ను నెమ్మదిగా మందలించి పంపించేసేవారు అనమాట. ఇలాంటి జ్ఞాపకాలు ఈ స్కూల్లో నాకు కూడా ఉన్నాయి మీతో పాటుగానే. తర్వాత ఈ స్కూల్లో చాలా కాలం ఇంచుమించుగా 24 సంవత్సరాలు ఇదే స్కూల్లో చేసి తర్వాత బాయ్స్ స్కూల్కి వెళ్ళి అక్కడ నేను రిటైర్ అయ్యాను. కాకపోతే ఒకటి మాత్రం నా జీవితంలో గుర్తుండిపోయేది ఏంటంటే పిల్లలందరూ కూడా ఎవరి క్యాలిబర్ వాళ్ళకి తెలియాలని పరీక్షల్లో నేను ఎప్పుడూ స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని. అది తర్వాత పిల్లలు ఏం చేసేవారంటే క్లాస్లో మార్కులు వచ్చినప్పుడు ఆవిడ పడింది కదా అందుకు నాకు మార్కులు రాలేదు అనుకున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నిజంగా మార్కులు చూసినప్పుడు మీరు చూసి రాశారో చూడకుండా రాశారో మీకు తెలియదు, ఆ మార్కులు నిజంగా మీకే వచ్చాయి అనుకుంటారు. కానీ ఒరిజినల్గా మార్క్స్ వస్తే అప్పుడు కష్టపడి చదువుతారనే ఉద్దేశంతో చాలా కాలం క్లాసుల్లో కూడా చెప్పేదాన్ని పిల్లలకి అన్నీను. కానీ తర్వాత నేను కూడా అలా మారదామని ట్రై చేసి మీ తర్వాత బ్యాచెస్లో లోపల పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చి నిలబడినా కూడా వాళ్ళు చూసి రాసేవారు కాదు. మేడం గారు వాణి టీచర్ ఇన్విజిలేషన్ పడ్డారంటే తర్వాత ఇప్పటికి లేదని భయపడిపోయేవాళ్ళు. మీరు పడ్డా సరే రూమ్ దగ్గర చూసే వాళ్ళు ఎవరు వస్తారా రూమ్ లోకి, అయ్యి బాబాయ్ వాణి టీచర్ సత్యా టీచర్ లోకం టీచర్ పడకూడదు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ వర్క్స్ కూడా ఎక్కువగా అంటే ఎవరైనా సరే ఇది గర్వంగానే చెప్పుకుంటాను, ఎవరున్నా సరే లోకం ఉంటే ఎగ్జామినేషన్ వర్క్ కరెక్ట్గా చేస్తుంది అనే ఉద్దేశంతో చాలా అంతకాలం ఇంచుమించు సర్వీస్ అంతకాలం ఆ 10th క్లాస్ ఎగ్జామినేషన్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇలా మీ అందరితో చాలా సాన్నిహిత్యంగా ఉంటూ ఇంతలో కొంతమంది సుబ్బలక్ష్మి గారు అన్నట్టుగా తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మీ అందరికీ కూడా ఈ సన్మానానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ఇంత అత్యంత వైభవంగా ఈ సన్మానం చేసినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నానని చెప్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని నా తరపున దీవెనలు. మా గౌరవం, మా ఆనందం. ఇంత ప్రేమతో, ఇంత ఓర్పుతో, ఇంత శ్రద్ధతో మన జీవితాలను వెలుగులు చేసిన ప్రతి గురువుకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రియూనియన్ ఇంత అందంగా ప్లాన్ చేసి చిన్న చిన్న అంశాలు ప్రేమతో చూసుకుని
మనమందరినీ 35 ఏళ్ళ తర్వాత మరోసారి కలిపిన మన అద్భుతమైన స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ కష్టం, మీ సమయం, మీ అఫెక్షన్ ఈ రోజును మరపురాని రోజుగా మార్చాయి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి నవ్వులను జ్ఞాపకాలను పంచుకుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన బాల్యాన్ని మళ్లీ రంగులతో చూపించిన ఈ రోజు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ దొడ్డు రాజయ్య సంస్మరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన మహేంద్రవాడ శ్రీ రంగసాయి ఇంటి వద్ద కాకరాపర్తి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు ఓలేటి వెంకటరమణమూర్తి, సాలగ్రామ భీమశంకర శర్మ, కాకరపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు రాజయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దన వెంకటప్రసాద్, ఓలేటి బగారేశ్వర శర్మ, నృసింహదేవర, వెంకట విశ్వనాథం, ద్విభాష్యం నగేష్ బాబు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, మధునాపంతుల వెంకట చలపతి, ఆకెళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని తలుచుకుని వారికి నివాళులర్పించే అవకాశం ఇచ్చింది. మనం అనుకున్నట్టే మధునాపంతుల సోదరులు ఇద్దరికీ కూడా తప్పదు. ఏం చేద్దంటే పెద్ద కార్యక్రమం ఉంటే సభని మొదలు పెట్టుకోవడం జరిగింది. ఇందాక మన సర్పంచ్ గారు మొత్తం ప్రసాదం కూడా నారాయణం వేదంలో ఉపనిషత్ భాగం నారాయణంలోది. ఏదైనా పనిని పూర్తి చేసుకుని ఉత్తమగతి ఆత్మ పరమాత్మను చేరుకోవడం అంటాం మనం, మోక్షం. శరీరంలో ఉన్నటువంటి దేహధారి లోపల ఉన్న జీవుడు పరమాత్మను చేరుకోవాలంటే ఉపనిషత్తులో నారాయణంలో చెప్తారు. ఈ శరీరం ఏమిటి అన్నప్పుడు భగవంతుడు కొన్ని ప్రశ్నలు వేస్తాట. ఒకటి గృహస్థు ధర్మం, చిన్నప్పుడేమో విద్యాభ్యాసం, భార్య పిల్లలు కోసం జంతువులు కూడా తాపత్రయపడతాయి. అందరికీ చేయరు కదా, అందరికీ కలగదు. ఎందుకు చేయాలి? తాపాన్ని శమింపజేయడం. దానివల్ల అతను లోటు వల్ల వచ్చేటువంటి బాధని నలుగురు కూర్చుని ఓ రెండు మంచి మాటలు మాట్లాడుకుని ఉండడంలో ఆ జీవికి తాపం ఉపశమనమిస్తుంది. అది సంతాప సభ. అందుచేత ఈ రోజున చెప్పాను కదా, అందరికీ జరపలేదు. మరి సత్యం బాబాయ్కి ఎందుకు చేశారు? శ్రీనివాస్ మావయ్య గతించారు, శ్రీనివాస్ మావయ్యకి చేశాం, సత్యం బాబాయ్కి చేశాం, రాజయ్య పెద్దనాన్నకి చేస్తున్నాం. ఎందుకు? వీళ్ళందరూ సత్యం బాబాయ్ వైద్య రంగంలో సేవ చాలా ఘనంగా మనం చూసాం. వాళ్ళు సంపాదించింది అదనమాట. సూర్పండి చెప్పాడు కదా, వాళ్ళు ఏం సంపాదించలేదు అని. త్యాగరించుకొని వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ వారికి మన నివాళిని అర్పించడానికి ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది. శ్రీ దుడ్డు రాజయ్య గారు ఆయుర్వేద వైద్యంలో పట్టభద్రులై తన తండ్రి గారైన శ్రీ దుడ్డు రామమూర్తి గారి ద్వారా అనువంశికంగా వస్తున్న ఆయుర్వేద వైద్యం చేసేవారు అనే విషయం మనకు తెలుసు. ఈ రోజుల్లో పరీక్ష చేస్తే కానీ రోగ నిర్ధారణ చేయని ఈ రోజుల్లో రాజయ్య గారు నాడి చూసి వైద్యం చేయడంలో దిట్టగా మంచి పేరు పొందారు. ఇదే కాకుండా వీరు సాహిత్యంలో అపారమైన ప్రావీణ్యం గలవారు కూడా. వీరి దగ్గర సుమారు 5,000 పుస్తకాలకు పైన ఉండేవి. అది ఒక గ్రంథాలయమే. అది వారి సాహిత్యాభిలాషకు ఒక మచ్చు తునక. వారి చివరి రోజుల్లో ఆ అమూల్యమైనటువంటి గ్రంథాలని గ్రామంలో ఉన్నవారికి, ఆసక్తితో ఉన్న వాళ్ళకి తన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. వీరు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపండి శర్మ గారు,
గరికపాటి నరసింహరావు శర్మ గారు సహస్రావధానంలో ఉచ్చుకులుగా కూడా వ్యవహరించేవారు. వీరికి రాజ్యాంలో సన్మానించి విజన్ మనీ అనేటువంటి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఎక్కువ కాలంగా ఉన్న వాటిలో వీరిది కూడా ఒకటిగా చెప్పవచ్చు. వేదాభ్యాసంకి వచ్చే విద్యార్థులకు, వైద్యం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి, కళాకారులకు మరి అందరికో ఆదరించి అన్నం పెట్టే కుటుంబం వీరిది. పూర్వకాలంలో మన గ్రామంలో వర్షాలు పడక ఇబ్బందులు పడే సమయంలో వీరి కుటుంబ ఆధ్వర్యంలో సహస్రఘటాభిషేకం చేయించిన సంగతి నాకు గుర్తు. ఇంజనగ్రామంలో వైద్యానికి అటు ఆయుర్వేదం కానీ ఇటు ఇంగ్లీష్ వైద్యానికి కానీ మారుపేరుగా నిలిచిన కుటుంబం మన దుడ్డువారిదే. అదే పరంపరలో ఇంకా మన సూరిపండు గారు కూడా కొనసాగించడం హర్షణీయం. శ్రీ దుడ్డు రాజయ్య గారితో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 2 సందర్భాల్లో అనుభవం ఉంది. ఒకటి, మన గ్రామంలో శివాలయం కట్టేటప్పుడు శివాలయం చరిత్ర రాయడంలో ఆయన ఇచ్చినటువంటి సహకారం మరువులైంది. అలాగే మన గ్రామంలో లక్షపత్రి పూజకి నాంది పలికేవారు. నాంది పలికిన వారు వీరు కూడా. ఒకరోజు నన్ను పిలిచి, ఇప్పుడు కొనాలంటే ఒక్కొక్కటి 500, 800, 1000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు. మరి అతను చాలా భాగం పుస్తకాలకే అదో వ్యసనం అని చెప్పారు. పుస్తకాల్ని వ్యసనం, దాని పుస్తక వ్యసనైకలోనుడు అని చేతను అటువంటి నన్ను కాకేసి, ఒరే నువ్వు గుడి దగ్గర ఒక గ్రంథాలయం ఉందని విన్నానురా నీకు అని ఇందాక ఆయన చెప్పారు కదా, ఆయనకే బోర్డు ఇచ్చారు. నాకు కూడా ఓ 100 పుస్తకాలు ఇచ్చారు. వాటన్నిటిని నేను అందంగా పెట్టి ఓ పువ్వు పెడుతూ ఉంటాను. నేను ఏదో వీలున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు అడిగి పట్టుకెళ్ళారు, మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేశారు. అంచేతను ప్రతి పని కూడా వాళ్ళ కుటుంబంలో మరి తాతయ్య గారి దగ్గర నుంచి, రాజయ్య తాతయ్య గారి దగ్గర నుంచి కొన్ని వస్తువులు కొందరు సొత్తు. మధునాపంతుల వారు, దుడ్డువారు, విభాష్యం వారు, ఆకుంటి వారు మన బంధువుల్లో ఈ 4 ఆయుర్వేదంలో వాళ్ళు ఇంట్లో సరసభాయ నమః. ఈ సంస్మరణ స్థావ దుడ్డు రాజయ్య గారు దివంగతులైనారు. వారి ఆత్మశాంతి కోసం ఈ సభ ఏర్పాటు చేయడం అయింది. అందరూ రాజయ్య గారి గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మటుకి, అంటే ఇప్పుడు రాజయ్య గారికి నాకు ఒక 8 సంవత్సరాలు ఎంతో డిఫరెన్స్ అంతగా లేదు. సరస్వతి యువజన సంఘం అనేటువంటిది ఉండేది, పెద్దవాళ్ళతో ఉండేది, రామడుగుల వారు వాళ్ళతోటి. తర్వాత మా చిన్న కాకరపేట సుబ్బారావు, నేను ఇలా ఉన్నటువంటి కొంతమంది చిన్న బాల సరస్వతి సంఘం కింద ప్రారంభించాం. అది ప్రారంభించి నెమ్మదిగా ఈ సరస్వతి యోజన సంఘంలో కలిసిపోయాం. అంటే అప్పుడు మేము పెద్దవాళ్ళ వైపు డాక్టర్ గారు మాకే పక్కనే ఎవరో ఆడుతూ ఉండే వ్యక్తి రాజయ్య బావ. ఈయన గురించి నా చిన్నతనం నుంచి తెలుసు. ఆయన వైద్యం కోసం రామూర్తి గారు మాకు కరెస్పాండెంటు, అంతకంటే మామయ్య. ఆయన పలకరింపు ఏమిటంటే, ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నేరా అల్లుడు వచ్చావా, మామయ్యగా వచ్చావా, కరెస్పాండెంట్గా వచ్చావా నా దగ్గరికి అనేవాడు. నిండినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే ఒక సుదీర్ఘమైన సంస్కృతి నిష్క్రమించినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి మనుషుల మధ్య అదృశ్యం అవుతే ఒక చరిత్ర ముగిసినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి
ఓ పెద్ద కుటుంబం నుంచి అదృశ్యం అవుతే అనుభవ పరిమళం వాడిపోయినట్లే. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారాలు. మా అన్నయ్య గారు ఆయుర్వేద వైద్యంలో మా తండ్రి గారి తర్వాత అనుసృతంగా ఆయుర్వేద వైద్యం చేస్తూ, మా తాతగారి టైంలో ఉండేటువంటి అప్పుడు ఆయుర్వేదంలో పుస్తకాలు లేవు, అప్పుడు తాటపత్ర గ్రంథాలే. తర్వాత మా నాన్నగారు అయ్యాము వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు సేకరణ జరిగింది. మా అన్నయ్య గారు వచ్చేటప్పటికి పూర్తిగా అప్పుడు కాలానికి సరిపడేటువంటి అన్ని గ్రంథాలు కూడా సేకరించడం జరిగింది. అవే ఇవాళ రోజుని గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్, ఫార్మకోవియాస్ అన్నీ కూడా మా కంపెనీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండి సంపాదించడం జరిగింది మా అన్నయ్య గారు. తర్వాత మా అన్నయ్య గారికి అభిలాష సాహిత్యం. సాహిత్యంలో అనేక చోట్ల ఉండేటువంటి సాహిత్య సభలకి కూడా ఆయన వెళ్ళేవారు. అందులో ముఖ్యంగా మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపాటి నరసింహ గారు వాళ్ళు జరిపేటువంటి సహస్రావధానంలో పృచ్ఛకుగా కూడా ఆయన పాల్గొనేవారు. సాహిత్య సభలు ఎక్కడున్నా సరే వెళ్ళడం, అక్కడ వారితోటి సరదాగా కాలక్షేపం చేయడం, అక్కడ ఉండేటువంటి కొత్త పుస్తకాలను సేకరణ చేయడం ఆయన యొక్క నిత్య జీవితంలో. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలవరం ఉపమండల పరిధిలో కేసనకుర్రుపాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలకృష్ణంరాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలమని, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరం ఖండ సంచాలక పెన్మత్స గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. మరో ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు పాకాల త్రినాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని, నీటిని వృధా చేయరాదని, సమాజ పరివర్తన కోసం సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, పౌర విధులు అనే 5 అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పుసులూరి ప్రభాకర్, సుబ్బారావు, సాగిరాజు బాపిరాజు, గాదిరాజు వెంకట సత్యనారాయణరాజు, ముదునూరి శ్రీనివాసరాజు, రాయపురెడ్డి రామబ్రహ్మానందరావు, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, గోలకోటి వెంకటరెడ్డి, మామిడాల వీర వెంకట సత్యనారాయణమూర్తి, బొంతల వంశీ, యాళ్ల వెంకట సుబ్బారావు, వాడ్రేసి రామారావు, పేరాబత్తుల రామకృష్ణ, నంద్యాల నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. శబరికి దగ్గరికి వెళ్ళిన ఎండగా ఉన్నట్లయితే కొంచెం పక్క కూర్చోండి అమ్మా, మరి మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే శబరి భక్తురాలు మనం పొంగిపోతున్నాం. గుహుడు భక్తుడు. భారతీయ మహర్షులు ఏం చెప్తున్నారు అంటే, శబరి స్థానం మాత్రమే కాదయ్యా, నువ్వు సాధన చేసినట్లయితే నువ్వు కేవలం పరమాత్మ స్వరూపంగా నిలబడగలవు. స్థానంలోనే కాదు, రాముడి స్థానంలో కూడా నువ్వు నన్ను పట్టుకెళ్ళి దేవుడు ఎక్కడో నరకంలోనో స్వర్గంలోనో పెడతాడో, నన్ను శిక్షిస్తాడో, లేకపోతే నేను ఎవరికో భయపడి బతకాలో, ఇది హిందూ విశ్వాసం చెప్పట్లేదు. నువ్వు ధర్మానికి కట్టుబడి నిలబడినట్లయితే నువ్వు చేసేటటువంటి సాధన నిన్ను శాశ్వతుడిగా, నీలో ఉండేటటువంటి ఆత్మ ప్రకాశం చేత నువ్వే భగవంతుడిగా మారగలుగుతావు అని చెప్పగలిగిన ఏకైక విశ్వాసము, దారి చూపించగలిగినటువంటి, కేవలం కబుర్లు చెప్పేసేది కాదండి, దారి చూపించగలిగినటువంటి ఏకైక ఉన్న ఒకే ఒక్క సత్యము, అదే హిందూ ధర్మము. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి? ఆలోచించారా? మన జీవన విధానంలో మార్పు రాకుండా మనకి వాటంతటా అవే ఏవి అద్భుతాలేం జరిగిపోవు. ఇందాక ఎవరో అన్నారండి, స్వామి ఇందాక మేము గతంలో గోగన్న మఠం ఇందాక ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ అయ్యాజీ వేమ వారు వచ్చారు. వారు అక్కడ రాజోలు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారు ఒక మాట చెప్పారు నాకు, స్వామి ఒక అద్భుతం జరిగింది మా ప్రాంతంలో, అది చెప్పాల్సి ఉన్నాము, అయితే సంక్షిప్తంగా చెప్పేయండి అన్న. మేము రామాలయానికి పెయింట్ వేయడానికి ఒక వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి కాంట్రాక్ట్ పుచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పెయింట్ వేయడం మొదలు పెట్టేశాక ఒక రోజు అయ్యాక తెలిసింది ఆ వ్యక్తి మన హిందూ విశ్వాసానికి చెందిన వాడు కాదు, క్రైస్తవుడు అని. ఏంటి ఎలాగా అని మేము మల్లగుల్లాలు పడుతున్నాం. మల్లగుల్లాలు అంటే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నాం.
సందిగ్ధం మన గోదావరి. ఈ మహానుభావులైనటువంటి ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ప్రచారకులు దేశం మొత్తం మీదన ఇంచుమించుగా 153,000 అంతేకా స్వామి ఇలాంటివి సభలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటే ప్రకృతి ఎలా సహకరిస్తోంది అంటే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో అసలు ఇక్కడ జనం ఒక 20 మంది 10 మంది పట్టుమని వస్తారా అనే చోట్ల కూడా ఇలా 100 మంది కూర్చోబెడుతోంది అంటే భగవంతుడి ఆశీర్వాదం ఆర్ఎస్ఎస్ మీద ఉంది. భగవంతుడి ప్రకృతి సహకారం ఉన్నది. ఎందుకోసం ఇట్లా జరుగుతోంది అన్నట్లయితే ధర్మము. అదే మనం ధర్మంగా చూడగలిగినట్లయితేనే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నా కోరికలు తీర్చేవాడా కేవలం నేను ధర్మకర్మానుష్ఠానము చేయను, కేవలం నా కోరికలు తీరటం వరకే నేను దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నట్లయితే దాని వలన ఏమవుతుంది అంటే భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో అంటున్నాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యత్ ప్రయాతి సమద్భావం యాతి నాత్ యత్ర సంశయ. ఆయన ఏం చెప్తున్నాడంటే అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తున్నారో, పదం జాగ్రత్తగా వినాలి, వారు నన్నే పొందుతున్నారు. స్మరిస్తున్నారు, కేవలం నామంగా చెప్తున్నారు కాదు, జాగ్రత్తగా పట్టుకోండి. జీవితకాలము నా స్వార్థము నా స్వార్థము అంటూ తిరిగి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నారు. భగవంతుడు ఇచ్చాడు అనుకోండి, ఐశ్వర్యం రాసిపెట్టింది అనుకోండి, వస్తుంది సంతోషం, వాళ్ళ ఆనందం, ఇంట్లో ఆనందంగా ఉంటారు. భగవంతుడు ఇవ్వలేదు, అది నాకు వద్దు కాదు, వీడు తీవ్ర ప్రయత్నం చేసి ఏంటో కింద పడి మీద పడి ధర్మం తప్పేసి సంపాదించాడు అనుకోండి, వాడు భయంకరమైన అహంకారం అయిపోతాడు. అలా అయిపోయాడు అనుకోండి, భగవంతుడు ఏమంటున్నారంటే జీవితకాల పర్యంతము మనకు కావాల్సినటువంటి విషయం, మనకి అతి ఆశ ఉండకూడదు, అహంకారము ఉండకూడదు, భయము ఉండకూడదు, అతి భయము ఉండకూడదు. మరి ఇంకేం చేయాలి? హిందువులందరూ మనవాళ్లే, గతంలో చేసినటువంటి పని అది. అక్క, బావ, చెల్లి, పిన్ని, తమ్ముడు ఇలా పిలుచుకున్న వాళ్ళమే మనం. ఏంటి మన కులం వాళ్ళనే పిలుచుకున్నామండి, పక్క కులం వాళ్ళని పిలవలేదా? మీ అమ్మగారు ఇదిగో వదిలింటికి వెళ్ళి ఏం వండుకుంది వేళ కూర తీసుకురా అని ఎప్పుడు చెప్పలేదా మీకు? లేకపోతే పిన్నే మా అమ్మ మేము ఏమండావో కూర ఎట్టమందని చెప్పి ఎవరు మీ ఇంటికి మీ పైతరాల్లో రాలేదండి? మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు రాలేదా? ఇప్పుడు వస్తున్నారండి అలాగా. ఏమైంది చెప్పండి, తేడా ఏమొచ్చింది? ఏమైందంటేనండి కర్రీ పాయింట్స్ ఎందుకు వచ్చాయంటే అవసరం, వ్యాపారం అవుతుంది కాబట్టి పెట్టారు. వ్యాపారం అవ్వలేదనుకోండి వెంకటరెడ్డి గారు పెట్టరు కదా. ఈయన మన ముమ్మిడివరం ప్రాంతంలో మంచి ఆధ్యాత్మికవేత్త వెంకటరెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు మా మిత్రులు. ఎందుకని మనందరం ఎక్కడో మర్చిపోతున్నాము. కాసేపు కనపడపోతే విలవిల్లాడిపోయేటువంటి ఆ పసివాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో స్వాముల వారు చిన్న కథలు పోలు చెప్పారు. కానీ చాలా పెద్ద దాంట్లో అర్థం ఉంది. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, తెలియదేం కాదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి పలు సందర్భాల్లో విలవిల్లాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి స్వాముల వారు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అయితే ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ సమాజం అంతా ఇక్కడ ఎందుకు పిలిచారు, ఈ సమ్మేళనం అనేటువంటి పేరుతో ఎందుకు కలిపారు అనేటువంటి స్పష్టంగా స్వాముల వారి మాటల్లోనే వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ సమాజానికి, దేశానికి మేలు జరిగింది. ఆ మేలుకి కృతజ్ఞతగా మనందరం కలిసి మాట్లాడుకుందామని పిలిచారు. అయితే మీ ఊర్లో హిందువులు ఉన్నారంటే మా ఊర్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటూ ఉండేవాళ్ళం. అంటే హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు.
ఇది ప్రారంభంలో చాలా కాలం వింటూ ఉండేవాళ్ళం. హిందువులు ఉన్నారా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ మా ఊళ్ళో. అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా హిందూ ధర్మానికి ప్రత్యేకలుగా వాళ్ళు మాత్రమేనా? ఇవన్నీ గత కొంతకాలంగా మనం చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆసియా దేశాల్లో అతిపెద్ద మడ అడవుల్లో రెండవదిగా పేరుగాంచిన కోరంగి మడ అడవులను వరుస సెలవులు కావడంతో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంకు చెందిన పిఎం శ్రీ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవులు కాకినాడ తీరం నుండి పండి పోరాపల్లం భైరవపాళ్యం మీదుగా వేల కిలోమీటర్ల మేర దట్టంగా విస్తరించి ఉన్నాయి. ఈ అడవులను తిలకించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు చొల్లంగిలోని కోరంగి అడవులను సందర్శిస్తారు. ఈ వారం 2 సెలవు దినాలు వరుసగా రావడంతో ఆదివారం పర్యావరణ ప్రేమికులు సందడి ఎక్కువగానే నెలకొంది. వచ్చిన టూరిస్టులలో 4 బ్రిటన్ దేశానికి చెందిన వారు సందర్శించి ఇక్కడ వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ఫారెస్ట్ లో సందడి చేశారు. వారి ఆలోచనలను ప్రకృతి ఒడిలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు ఇక్కడి వాతావరణం, ఫారెస్ట్ అధికారుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీహెచ్ఎస్ పి గన్నవరం నుంచి ఎక్స్పోజర్ టూర్ నిమిత్తమై విద్యార్థులందరినీ కూడా ఈ మడా ఫారెస్ట్కి, మాన్గ్రూవ్ ఫారెస్ట్కి తీసుకురావడం జరిగింది. ఈ మాన్గ్రూవ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ, ఫిషింగ్ క్యాట్, ఇటువంటి బయోడైవర్సిటీ గురించి పిల్లలందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా ఈ విజిట్కి తీసుకురావడం జరిగింది, ఎక్స్పోజర్ విజిట్కి. ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చెట్ల గురించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృక్షజాలం అంతటి గురించి కూడా పిల్లలు నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మాత్రమే అరుదుగా కనిపించేటువంటి ఫిషింగ్ క్యాట్ అనేటువంటి ఆ చేపలు తినేటువంటి ఆ పిల్లి గురించి, నీటి పిల్లి గురించి పిల్లలందరికీ వివరించడం జరిగింది. అలాగే మాన్గ్రూవ్ ఫారెస్ట్ అనేటువంటి మనకి తుఫాన్లు అవి వచ్చినప్పుడు అవి ఏ రకంగా మనల్ని రక్షిస్తున్నాయి, అలాగే నది ముఖద్వారానికి, సముద్రము నది కలిసేటువంటి ఆ ముఖద్వారం గురించి కూడా పిల్లలందరికీ వివరించడం జరిగింది. ఇందులో ఉండేటువంటి బోట్ షికార్ కానీ, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ చెక్కల బ్రిడ్జ్ మీద పిల్లలందరూ కూడా వెళ్ళి ఈ డైరెక్ట్గా చూసినటువంటి అనుభూతి, ప్రత్యక్ష అనుభవాన్ని పిల్లలందరూ పొంది ఎంతో సంతోషించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోజర్ విజిట్ కోసమే పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాళ్ళ క్లాస్ రూమ్లో నేర్చుకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో అది బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, డైరెక్ట్గా వాళ్ళ ప్రత్యక్ష అనుభవం పొందడానికి ఈ టూర్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పేసి తెలియజేసి. నా పేరు బి విమల పుష్కరుడు, స్కూల్ అసిస్టెంట్ పిఎస్ జెడ్పీహెచ్ఎస్ పి గన్నవరం. ఎక్స్పోజర్ టూర్ నిమిత్తమై ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది కోరంగి మడా ఫారెస్ట్కి. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎంచేతంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ని నిషేధించడం కానీ,
అలాగే ఎంట్రన్స్ దగ్గర ఏ విధమైనటువంటి ప్లాస్టిక్ వస్తువులు లోపలికి తీసుకురాకుండా వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే చేయడం జరిగింది. ఇటువంటి మరిన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బయోడైవర్సిటీని కాపాడాలి. అలాగే మరింత డెవలప్మెంట్ చేస్తే ఈ ఏరియాలో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఇది, ఎందుకంటే ఆసియాలోనే పెద్దదైనటువంటి మాన్గ్రూవ్ ఫారెస్ట్స్ ఇవి. మనకు సుందర్బాన్స్ కోల్కతాలో ఉన్నటువంటి సుందర్బాన్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఫస్ట్, దాని తర్వాత ఉన్నటువంటి రెండవది ఇదే పెద్దది. కాబట్టి ఈ మాన్గ్రూవ్ ఫారెస్ట్ని మరింతగా కాపాడి ఈ పిల్లలందరికీ కూడా వైజ్ఞానిక పరంగా విద్యాపరంగా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందనేటువంటి ఉద్దేశంతో తెలియజేసుకుంటూ, యానాం విద్యాశాఖ పరిధిలోని కమలా నెహ్రూ ప్రభుత్వ పాఠశాల 6 నుండి 8వ తరగతి విద్యార్థులు యానాం నుండి రాజమహేంద్రవరంకు వెళ్లిన విజ్ఞాన విహార యాత్రను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మంచి ప్రతిభావంతులుగా నిలవాలని మల్లాడి ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలను పాటించి క్రమశిక్షణతో మెలగాలని తదితర అంశాలపై మల్లాడి విద్యార్థులకు వివరించారు. లంచ్ ఏర్పాటు చేయగలరా అని అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా నేను ఏర్పాటు చేస్తానని పంపించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఒక బస్సు పెట్టి పాలిటెక్నిక్స్ ఆపదలో ఉన్నవారికి అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 49 మంది లబ్ధిదారులకు మంజూరైన 21,27,420 రూపాయల విలువైన చెక్కులను సుబ్బరాజు మురమళ్ల పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం కలిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పార్టీ ద్వారా మంజూరైన 5 లక్షల సాయం పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, టీడీపీ నాయకులు గుత్తుల సాయి, నాగిరెడ్డి నాగేశ్వరరావు, చెల్లి అశోక్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది. అకౌంట్లో కూడా పడింది. పేరు సభ్యత్వం తీసుకోవడం వల్ల కేవలం 100 రూపాయలు కట్టడం వల్ల ఆ కుటుంబానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున పంపారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు అందజేస్తాము. సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా దయచేసి సంతకాలు పెట్టి వెళ్ళాలి. అందరూ కూడా ఇక్కడ ఉండండి. ఒకసారి కోడ రామలక్ష్మి తాళ్లరేవు మండలంలో 14 కోట్లతో చేయనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం భూమి పూజలు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో 14 కోట్లతో చేయనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం భూమి పూజ చేశారు. 13 కోట్లతో కోరంగి గ్రామం పాత కోరంగి వంతెన నిర్మాణం, గ్రామంలో సీసీ రోడ్లు, 72 లక్షలతో కోరంగి వంతెన వద్ద నుండి కైట్ కళాశాల మీదుగా ఏటుగట్టు వెంబడి సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నామని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, బీసీ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ బాబీ, కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, పొన్నమండ రామలక్ష్మి, కోరంగి సొసైటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి బాబీ, జిల్లా బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వాడ్రేవు వీరబాబు, ఉంగరాల బూరిబాబు, కొత్తూరు కాశీ, జక్కల ప్రసాద్ బాబు, వెంటపల్లి ఉమామహేశ్వరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి తాతాజీ, పోతురాజు ఆనందరావు, పినపోతు సోమరాజు, చంద్రాల బుజ్జి, ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు, కైట్ కళాశాల నిర్వాహకులు, ఆక్వా రైతులు, పాత కోరంగి పెద్దలు, ప్రజలు హాజరయ్యారు. సర్పంచ్ గారు
సూపర్ 6 అండి రవి గారు ఎలా సార్ ఒకసారి వెళ్ళండి కొంచెం వెనకరమ్మా ఆయన చూడు ఇటు చెక్కులో వెయిట్ చేస్తాను చెక్కులు అన్నయ్య గారు అబ్బాయికి ఎల్ఓసి పంపించాను అడికి చాలా పేరు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మిగతా వర్క్ వివరాలన్నీ కూడా డీఈ అని చెప్పాల్సి కూర్చున్నాం. భాగంగా మనకి మండలానికి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ ఈటీ రోడ్డు ఇక్కడ ఎన్ఐహెచ్ నుంచి ఇలా గైడ్ కాలేజీ వరకు 72 లక్షల రూపాయలతో శాంక్షన్. అలాగే 11 రోడ్లు సిసి రోడ్లు 2,05,5 లక్షల రూపాయలతో 11 రోడ్లు మంజూరు అయినాయి. త్వరలో ఈ మనం బలిబండి భాగంగా శాంక్షన్ అయిన త్వరలో మనం ఎమ్మెల్యే ద్వారా శంకుస్థాపన చేసి రోడ్లన్నీ కూడా మార్చి 2026 రోడ్లు చేస్తాం. అలాగే మనకి ఇక్కడ పిఎంజిఎస్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి శాసకి ఫండ్స్ నుంచి 2,000 చిల్లర కోట్లు అంటే మొత్తంగా 4,000 కోట్లు మన పవన్ కళ్యాణ్ గారు అడగ మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చొరవ తీసుకుని ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ బాగా పూర్తిగా పాడైపోయినాయి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చేయలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని కంకణంతో పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారిని అడగ ఆయన శాసకి నుంచి 2,000 కోట్లు రిలీజ్ చేయడం. దాంట్లో భాగంగా మరి ఎప్పటి నుంచో మన అందరం చిరకాల కోరిక బ్రిడ్జి 2014-19లో ఆ బ్రిడ్జి కావాలని అడగడం జరిగింది. ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకోవడం ఈరోజు మరి ఎంపీ గారు మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జి అని చెప్పి, అదేవిధంగా మన కార్యకోన మండలంలో ఉన్న కార్యకోన వేట్లపాలెం నుంచి చిరయానం వరకు కూడా రోడ్డు కూడా పూర్తి శిథిలావస్థలో ఉంది. దానికి కూడా 10 కోట్ల రూపాయలు, ఈ బ్రిడ్జికి ఒక 13 కోట్ల రూపాయలు కూడా మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి అదేవిధంగా ఏదైతే ఎంజీఎన్ఆర్జీసీ ఉందో మరి గవర్నమెంట్ కైట్ కాలేజ్ ఉంది, కైట్ కాలేజీకి వెళ్ళడానికి బస్సులు కానీ మరి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలని మరి విశ్వం గారు అడగడం, దానికి కూడా మనకు గౌరవ కలెక్టర్ గారు ముందు తార్ రోడ్డు ఇచ్చారు. తార్ రోడ్డు అయితే గతంలో తార్ రోడ్డు మనం వేసారు. అది తార్ రోడ్డు అయితే పాడైపోయి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని సిమెంట్ రోడ్డుగా 72 లక్షలు అంటే 32 ఎస్టిమేట్ లేదా 72 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఇది మన పిల్లలందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అవసరమైంది. అదేవిధంగా ఇది కూడా ఏదైతే ఎస్సీ సోదరులు గతం నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఈ పట్టాలు కూడా మొన్నే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2 ఎకరాలు వచ్చే పట్టాలు కూడా మన కలెక్టర్ గారు దృష్టి పెట్టి అది కూడా ఇచ్చాం. తొందరలో పట్టాలు కూడా ఇంకా ఎస్సీలు ఇస్తామని చెప్పి ఎస్సీలకి ఇక్కడ చెరువులు చేసుకున్న వాళ్ళకి, అదే కాకుండా ఇక్కడ మన కాలేజీకి ఉపయోగపడే మంచి రోడ్డు అని చెప్పి నేను ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. తొందరలో జనవరి కల్లా మన పండగ పూర్తి అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఇది కనెక్టివిటీ కూడా ఉంది. దీనికి ఇలా మన గాడిపోక వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ ఉంది. అది కూడా ప్రపోజల్ తయారు చేసి దాన్ని కూడా తొందరలో లక్ష్మీపతి కనెక్టివిటీ కూడా రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్రతిపాదనతో కూడా తయారు చేయడం జరిగింది. మరి అదే కాకుండా మన ఈ తాలూకా మండలానికి మళ్ళీ 2,14 లక్షల రూపాయలు అదనంగా కూడా ఏదైతే చొల్లంగిపేట మరి మన కోరంగి ఇంజరు మన జాజిపేట అదేవిధంగా సుంకరపాలెం గ్రామాల్లో కూడా 2,10 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మరి ఈరోజు శంకుస్థాపన స్టార్ట్ చేసిన త్వరలో శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా సంక్రాంతి కల్లా మన ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. మరి చాలా సంతోషం. ఏంటంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండడం ప్రధానంగా కోరంగి బ్రిడ్జ్ అంటే పక్క కాన్స్టిట్యూన్సీకి కూడా మనకి
వెళ్ళడానికి కూడా ఏదైతే రామలోపురం కాన్స్టిట్యూషన్ వాళ్ళు శ్రీలంక కాలుగూరు అన్ని వెళ్ళడానికి రైతులకి ఏంటి అందరికీ కూడా మంచి ఉపయోగకరమైన రోడ్డు అది మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చొరవతో ఈరోజు శాంక్షన్ తీసుకోవడం. అదే కదా మొన్న కూడా మేము ఈ బ్రిడ్జి రిపేర్లు చేసినప్పుడు ఎంపీ గారు మేమనుకుని మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన ఏదైతే కిరాణా రోడ్డు బాగా పాడైపోయింది అది ఇవి రెండు ప్రపోజల్స్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి ఆయన తక్షణమే మరి వెంకటకృష్ణ గారు చెప్పి ప్రపోజల్ పంపడంతో అదేవిధంగా మనకి ఈ జిల్లాకి 123 కోట్లు వస్తే దాంట్లో మన కాన్స్టిట్యూన్సీకే వచ్చాక 24 కోట్ల రూపాయలు మనకి కాబట్టి ఎందుకంటే గత 5 సంవత్సరాలు పట్టించుకోకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ రోడ్లన్నీ శిథిలావస్థకు వచ్చి మళ్ళీ గతంలో 2,000 కోట్ల శాసనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. దానికి తోడుగా మన జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఎన్ఆర్ఎం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున మీ మండలంలో నిధులిచ్చి మరి చాలా రోడ్లు పూర్తి చేస్తున్నాం. తొందరలో పటోల రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు రైతులందరూ ఉపయోగపడేది. అది కూడా 2 కాన్స్టిట్యూన్సీ కనెక్టివిటీ రోడ్డు అది కూడా తొందరలో మనం ప్రారంభోత్సవం చూసుకున్నాం. ఇక్కడ మార్కెట్ కూడా పూర్తయింది కాబట్టి మార్కెట్ ఇవన్నీ కూడా రోజు పెట్టినాయి. మరి ఈ సంక్రాంతి లోపు మనం ఇచ్చిన ఈ మండలంలో ఇచ్చిన రోడ్లన్నీ కూడా త్వరితగతిన మన నాయకులందరూ పూర్తి చేయాలి. మరి క్వాలిటీగా డిపార్ట్మెంట్ కూడా పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా ఒకసారి చూద్దాం. దీన్ని ఒక బస్సు కారు తగ్గకుండా సిమెంట్ కూడా రావాలి. మా కోరంగి చేసినందుకు గాను చిరకాల వాంచైన మా చంద్రమౌళి గారు డోర్ టు డోర్ క్యాంపింగ్ లో మాకు బ్రిడ్జ్ కావాలని కోరి ఉన్నారు. ఆయన కోరికనే ఈరోజు తీర్చినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, పాత కోరంగి ఎస్సీ విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ సిఎంసి బాలయ్య గారు ఏ విధంగా అప్పుడు సిఎంసి బాలయ్య గారి చేతుల మీదుగా ఆ రోజు వంతెన ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ టైంలో నిర్మించారు. ఇది కోరంగి పాత కోరంగి వాసుల యొక్క విజ్ఞప్తి మేరకు అందరూ కూడా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నిజంగా చాలా మంచి కార్యక్రమం చేశారు బాలయ్య గారు. ఇప్పుడు బాలయ్య గారి తనయుడు ఎంపీగా ఉండి మనకి ఆ కార్యక్రమం నెరవేరుస్తున్నాడు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా మనకి అదృష్టం కలిగింది. చాలా శ్రీరాముడు సంచరించిన ప్రదేశము ఈ పాత కోరంగి. అటువంటి ప్రదేశంలో ఈరోజు ఇక్కడ మన బుచ్చిబాబు గారి చేతుల మీదుగా మనం కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం మేము చేయించుకున్నాం. చాలా సంతోషం. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో గల తాళ్లరేవు మండలాలకు సంబంధించి 16 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 7,07,335 రూపాయలు చెక్కులు మురమళ్ల శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో అందజేశారని తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలానికి చెందిన 16 మందికి చెక్కులను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ బోయిడి వేణుగోపాల్, టీడీపీ మండల అధ్యక్షుడు దొరబాబు, మోపూరి కిరణ్, దాసరి రవి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం కమలా నెహ్రూ బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన 1991 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు అపూర్వ కలయిక, అలనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థినులు. బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వం, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి. తాళ్లరేవు మండలానికి సంబంధించి 16 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 7,07,335 రూపాయల చెక్కులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసినట్లు తెలిపిన దూలిపూడి వెంకటరమణ.
యానాంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా శ్రీ గౌరవ మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జాబు మేళా అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని యానవలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకినాడకు సంబంధించిన వికాస్ అనే ఒక సంస్థ ద్వారా గౌరవ మల్లాడి కృష్ణారావు గారు వాళ్ళతో మాట్లాడి రమారమి 40 కంపెనీలు ఇక్కడికి యానం వచ్చేలాగా డిసెంబర్ 28వ తారీఖున ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి రేపు ఉదయం 9:30 యానం ఓల్డేజ్ హోమ్ నందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా మీ సర్టిఫికేట్ తీసుకొచ్చి యానంలో హోమ్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పేసి యువతీ యువకులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా